Hello friends, welcome back to day 8 of 45-day HTML CSS Boot Camp. సో ఈ వీడియోలో మనం మన వెబ్సైట్ లో టేబుల్ ని ఎలా డిస్ప్లే చేయాలి అనేది చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టేబుల్ ని డిస్ప్లే చేయడానికి మనం టేబుల్ అనే ట్యాగ్ ని అయితే యూజ్ చేయాలి. సో టేబుల్ అని చెప్పేసి తీసుకొని దీన్ని క్లోజ్ చేయండి. సో ఫస్ట్ మనం టేబుల్ ని డిస్ప్లే చేయడానికి ముందు టేబుల్ లో కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మీకు ఇక్కడ ఒక బేసిక్ టేబుల్ కనిపిస్తుంది. సో ఈ టేబుల్ లో మీరు ఇక్కడ చూస్తే పైన హెడ్డింగ్ వచ్చేసరికి డే, పోర్ట్, స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఏంటంటే పైన మనకి ఈ టేబుల్ కి కావాల్సిన కంప్లీట్ హెడర్ అయితే ఉంటుంది. అంటే ఈ టేబుల్ డేటాని అది స్పెసిఫై చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కింద టేబుల్ డేటా అయితే ఉంది. సో పైన ఉన్నదాన్ని టేబుల్ హెడర్ అని చెప్పేసి అంటారు. కింద వీటన్నింటిని మనం టేబుల్ డేటా అని చెప్పేసి అంటాం. అండ్ ఈ హారిజాంటల్ గా మనం ఇలా చూస్తే డే, స్పోర్ట్, స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం వీటిని మనం టేబుల్ రోస్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మండే, ఈ అథ్లెటిక్స్, ఈ టైం ఇదంతా ఏదైతే ఉందో దీన్ని కూడా మనం టేబుల్ రో అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ మనకి పైన హెడర్ లో ఉండే టేబుల్ రోని స్పెషల్ గా టేబుల్ హెడర్ సెల్ అని చెప్పేసి కూడా అంటారు. సెల్ అంటే ఏంటంటే మళ్ళీ ఇండివిజువల్ గా ఈ డే కానివ్వండి, మండే, ట్యూస్డే వీటిని మనం ఒక్కొక్క వాల్యూని సెల్ అని చెప్పేసి అంటాం. ఈ మొత్తాన్ని కలిపి రో అని చెప్పేసి అయితే అంటాం. సో ఇప్పుడు మనం ఇదే వేలో మనం మన టేబుల్ ని అయితే క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ టేబుల్ వచ్చేసింది. టేబుల్ రాగానే మనం టేబుల్ హెడ్ అయితే క్రియేట్ చేయాలి. సో దాన్ని టీ హెడ్ తోని మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది మొత్తాన్ని టేబుల్ రో అని చెప్పేసి అంటున్నాం కదా. సో టేబుల్ రోని క్రియేట్ చేయాలి. టిఆర్ టేబుల్ రో. టేబుల్ రో తర్వాత ఇక్కడ ఉండేవన్నీ టేబుల్ డేటా, టేబుల్ సెల్, ఒక్కొక్కటి ఇండివిజువల్ గా చూసుకునే టేబుల్ సెల్, అందులో తప్పేమీ లేదు. బట్ ఇది స్పెషల్ గా హెడ్ ని డిఫైన్ చేస్తుంది కాబట్టి టీహెచ్ టేబుల్ హెడ్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. సో టీహెచ్ అని మెన్షన్ చేసి మనం యాస్టీస్ గా డే అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇక్కడ టీహెచ్ స్పోర్ట్ అని చెప్పేసి ఉంది. సో యాజ్ యూజువల్ మనం డే అని చెప్పేసి అండ్ స్పోర్ట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తాం. సో ఇది టేబుల్ హెడ్ ని ఎలా డిఫైన్ చేస్తారు అని చెప్పి. సో మనకి టేబుల్ హెడ్ ని అయితే డిఫైన్ చేసాము, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? టేబుల్ బాడీని మనం మెన్షన్ చేయాలి. సో దాన్ని ఎలా మెన్షన్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. సింపుల్ టీ బాడీ. HTML లో మీరు వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో మనకి వేరే ఛాన్స్ లేదు. ఈ టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసే టేబుల్ ట్యాగ్స్. సో టేబుల్ బాడీ అంటే మనకు మళ్ళీ ఇది మొత్తం మన టేబుల్ బాడీ. ఈ టేబుల్ బాడీలో మనం ఒక్కొక్క టేబుల్ రోని అయితే క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తాం? టేబుల్ రో. ఇప్పుడు మనకి ఈ రో అనేది క్రియేట్ అయిపోయింది. ఈ రోలో ఒక్కొక్క డేటాని మనం స్పెసిఫై చేయాలి. దాన్నే మనం టేబుల్ డేటా అని చెప్పేసి అంటాం. టీడీ. సో డే వచ్చేసరికి నేను మండే అని ఇచ్చేస్తాను. నెక్స్ట్ డేటా వచ్చేసరికి నాకు ఇలా. సో నాకు ఇప్పుడు టేబుల్ అనేది అండ్ టేబుల్ డేటా అనేది క్రియేట్ అయ్యి. సో నేను ఇంకో రోని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఈ రోని తీసుకుంటాను. ఇలా నాకు ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ని నేను యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్ లో మన టేబుల్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే టేబుల్ అని వచ్చేసింది డే, మండే, 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 స్పోర్ట్, క్రికెట్, క్రికెట్, క్రికెట్. సో ఓకే, బానే ఉంది. బట్ మీకు అనిపించవచ్చు, బ్రో టేబుల్ అన్నారు, ఇది చూస్తే నార్మల్ టెక్స్ట్ లాగానే కనిపిస్తుంది, ఏం లేదు కదా అని చెప్పేసి. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీకు కొన్ని స్టైల్స్ అప్లై చేసి సిఎస్ఎస్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూపిస్తాను. అండ్ మనం కూడా సిఎస్ఎస్ నేర్చుకోవడానికి దగ్గర అవుతున్నాం కాబట్టి ఈ టేబుల్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూపెడతాను. సో చూడండి. సో నేనైతే కొన్ని స్టైల్స్ అయితే అప్లై చేశాను. సో వాటిని ఇప్పుడు నేను అస్సలు డిస్కస్ చేయను. మనం సిఎస్ఎస్ డిస్కస్ చేసేటప్పుడు మాత్రమే స్టైల్స్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు అనవసరమైన కన్ఫ్యూజన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ స్టైల్స్ అప్లై చేస్తే మన వెబ్సైట్ ఎలా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూస్తాను. నేను స్టైల్స్ అయితే అప్లై చేశాను. ఇప్పుడు మనం మన వెబ్సైట్ ని చూస్తే చూడండి, ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అయిపోయింది మన టేబుల్. ఎంత నీట్ గా దీనికి ఒక బార్డర్ వచ్చింది, సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా మనం సిఎస్ఎస్ ని అప్లై చేసి మన టేబుల్స్ ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ HTML లో టేబుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.